స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విడదీయడం మిత్రభేదం అంటారు. ఇద్దరు బలవంతులు ఐకమత్యంతో ఉండకుండా చేయడానికే ఈ తంత్రం వాడతారు. ఇంకా ఈ కథలోకి వెళ్దాం. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ఆ అడవికి రాజు. అదే అడవిలో ఒక ఎద్దు కూడా ఉండేది. అది చాలా బలంగా మంచిగా ఉండేది అందరితోటి. ఒకరోజు ఆ ఎద్దు సింహాన్ని కలిసింది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. సింహం ఎద్దు కలిసి తిరుగుతూ ఆనందంగా ఉంటూ ఉండేవి. ఇది చూసిన ఓ నక్కకు అసూయ వచ్చింది. ఆ నక్క ఇలా అనుకుంది, ఈ బలవంతులు ఇద్దరూ కలిసి ఉంటే మాలాంటి చిన్న జంతువులకి నష్టం. ఈ ఇద్దరి స్నేహం ఎలా అయినా చెడగొట్టాలి, అప్పుడే మాకు లాభం అని అనుకుంది. మొదట నక్క సింహం దగ్గరికి వెళ్ళి అంది, మహారాజా, ఆ ఎద్దు మీ మీద కోపంగా ఉంది. మీ స్థానాన్ని తీసేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. అది అందరిలో తిరిగి చెప్పడం నేను చూశాను అంది. తర్వాత నక్క ఎద్దు దగ్గరికి వెళ్ళి అంది, సింహం నిన్ను చంపాలని ప్లాన్ చేస్తుంది, జాగ్రత్త. నిన్ను చంపి తినాలని నీతో స్నేహం నటిస్తుంది, గమనించుకో అంది. ఇలా ఇద్దరి మధ్య అనుమానం పెంచింది. కొద్ది రోజులకు సింహం ఎద్దు ఒకరినొకరు అనుమానంతో చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఇద్దరికీ విపరీతమైన కోపం రావడంతో పోరాడుకున్నారు. పోరాటంలో ఎద్దు బలహీనపడింది. సింహం దాన్ని చంపేసింది. నక్క దూరం నుంచి చూసి సంతోషపడింది. నా ప్లాను సక్సెస్ అయింది అని ఎంతో ఆనందించింది. కానీ చివరికి సింహం కూడా ఒంటరిగా బాధపడింది. ఎందుకంటే అది ఒక మంచి స్నేహితుడిని కోల్పోయింది. అందుకు ఈ కథలో నీతి ఏంటంటే, ఇతరుల మాటలు విని మంచి స్నేహాన్ని ఎప్పుడూ చెడగొట్టుకోకూడదు. అనుమానం స్నేహాన్ని నాశనం చేస్తుంది. ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.